ప్రైజ్ మరి క్రీస్తునందు మీ అందరికీ కూడా శుభములు పిల్లరా. మరి ఈరోజు దినాన్ని జీసస్ కింగ్డమ్ చర్చ్ తరఫున మేమందరము కూడా తెలియపరిచే విషయం ఏంటంటే, మరి ప్రవీణ్ పగడాల అన్న గురించి మా యొక్క సంతాపాన్ని తెలియపరుస్తున్నాం. మేము చాలా బాధాకరంగా ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ ఓదార్పు ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి అతని విషయంలో ప్రత్యేకంగా ఆ విధంగా యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి మరి అతను చనిపోయే విషయాన్ని మా హృదయం ఎంతో గాయపరచబడుతుంది. కానీ అది ఒక మాటగా చెప్పాలంటే యాక్సిడెంట్ కాదు అని చెప్పి ప్రజలు యొక్క విన్నపం మా అందరికీ తెలియపరిచారు. కనుక ఈ విషయంలో ప్రత్యేకంగా మేము ఏరి కోరి ప్రేమించి గౌరవించి ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించుకున్న నాయకులు నిశ్శబ్దంగా ఉండే విషయం మా హృదయాలను ఎంతో విచారించే విధంగా చేస్తుంది. దేవుడు అన్నవాడు ఉన్నాడనే విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా దయచేసి ఈ విషయంలో ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైనటువంటి మరి ఈ విషయంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే విధముగా మీరు చేయాలని మనపూర్వకంగా తెలియపరుస్తున్నాం. ఒకవేళ ఇలా కాకుండా వేరే విధంగా జరిగినప్పటికీ కూడా మనుషులందరూ ఊరుకున్నా దేవుడు దీన్ని ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాడు. ఇది ఒక రాజమండ్రితో ఆగిపోదు, ఆల్ ఓవర్ ఇండియా అంతట్లో కూడా దీని రగడ ప్రారంభం అవబోతుంది. కనుక ఆ పరిస్థితి రాకుండా మరి దయచేసి ప్రభుత్వ నాయకులు ప్రజలు ఏరుకోరి మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు ఉన్నట్టుగా ఇదే దృశ్యం మీరు మైండ్లో పెట్టుకొని మీరు దయచేసి ఈ విషయంలో నిలబడాలని మేమందరం కోరుకుంటున్నాం. నిలబడి ఉన్నది ఉన్నట్టుగా ఒక విషయంలో ఒక మనిషి చనిపోతున్నప్పుడు మీరు బాధ్యత తీసుకోకుండా ఒక పక్కన కూర్చున్నప్పుడు మీ పరిస్థితులు ఇలా ఎదురైనప్పుడు మీ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. నాకు రాదు అలాంటి పరిస్థితి మీరు అనుకోకండి. మనం అన్నీ కలిగి ఉన్న దేవుడి దగ్గర ఎవరైనా సరే తక్కువ చేయబడే పరిస్థితి. కనుక ఈ విషయం తెలుసుకొని దయచేసి మీరందరూ కూడా మరి ప్రభుత్వం వారు దయచేసి క్రైస్తవులకి న్యాయం చేసే విధంగా, ఒక క్రైస్తవులనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మరి ఇండియాలో ఇలాంటి భేదాలు చాలా చోట్ల వస్తున్నాయని వింటున్నాం. మరి దీని అంతటికీ ఇండియా అంతటికీ మరి ఎవరైతే పెద్దగా ఉన్నారో అధికారి కూడా మేము మనపూర్వకంగా వినిపించుకుంటున్నాం. ఈ విషయాన్ని మీరు దయచేసి ఆలకించి మరొకసారి ఇలాంటి దృక్పథాలు జరగకుండా హెచ్చరికలు చాలామంది మతోన్మాదులు ఇంకా హెచ్చరికలు చేస్తున్నా నీకైపోద్దని మరి అజయ్ అన్న పాస్టర్ గారి పట్ల ఇంకా కొంతమంది పట్ల అలా జరుగుతున్నాయి. కనుక ఇది ఎంత మాత్రం మంచిది కాదు. మరి అది ఎంతగానో మీ జీవితాలకి మంచి జరుగుతుంది అనుకుంటున్నారేమో కానీ చెడు జరిగే పరిస్థితులు వస్తాయి. ఇంకా క్రైస్తవ్యం ఈ పరిస్థితి వల్ల తగ్గుతుంది అనుకుంటున్నారు కానీ ఇంకా క్రైస్తవ్యం పెరుగుతుందని చెప్పి నేను చెప్తున్నాను. ఏసునామములో ఈ మాట నేనే కాదు క్రైస్తవులు అందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక గింజ చచ్చిపడినప్పుడే పంట అధికంగా కోస్తాము. అలాగా ఒక గింజగా ఆయన చంపొచ్చేమో కానీ ఇంకా అనేక వేల మంది ప్రవీణ్ లాంటి వారు లెగిస్తారు. అలాంటి స్థితి ఎంతమందిని మీరు చంపుతారు? ఒక్కసారి ఈ విషయంలో ప్రభుత్వం వారు న్యాయం చేసి ప్రతి మనిషిని బ్రతికించడానికే మేము ప్రభుత్వాన్ని ఎన్నుకొని గెలిపించుకున్నాం. మరి ఇలాంటి ప్రభుత్వం ఈరోజు మాకు అండగా నిలబడలేనప్పుడు మేము ఎంతో విచారిస్తున్నాం. కనుక ఇలాంటి పరిస్థితి రాకుండా దయచేసి మీరందరూ కూడా ఈ విషయంలో బాధ్యత తీసుకోండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి అటువంటి పరిస్థితులు కూడా వెళ్ళిన వారికి కఠిన శిక్ష అనేది కాదు, కానీ అసలు ఆ మనుషులకి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకూడదనే విధంగా దేశం అంతట్లో కూడా జరగాలి, మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరగాలని మా ఆంధ్ర రాష్ట్ర నాయకులకి అలాగే దేశాన్ని పాలన చేసే నాయకులకి మేము మనపూర్వకంగా తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా మరి ఆ యొక్క ప్రవీణ్ అన్న గారి కుటుంబానికి మరి ఆదరణ కావాలని చెప్పి మా అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పిల్లరా, రెండు చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మహిమోన్నతుడా నీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభువా. అయ్యా ప్రవీణ్ అన్న గారిని బట్టి మంచి దైవజనులు మేము ఈ రోజు దినాన్ని కోల్పోయామని బాధపడుతున్నాం, కానీ అటువంటి వారిని ఇంకా గొప్ప వారిని మీరు లేపుతున్నారు ప్రభువా. అన్న ఆత్మ శాంతించే విధంగా తండ్రి ఇగో యేసునామములో ప్రార్థిస్తున్నాను. వారి యొక్క కుటుంబాలన్నీ కూడా భార్య గారు బిడ్డల్ని దీవించండి, వాళ్ళకి ఆదరణ ఓదార్పు దయచేయండి. అన్న యందు ప్రేమ ఆసక్తి కలిగిన కొంతమంది అనాథలు పోషింపబడ్డారు ప్రభా, వాళ్ళకి ఆదరణ దయచేయండి ప్రభా. అన్న నిమిత్తం బాధపడుతున్న మా క్రైస్తవులందరికీ కూడా ఆదరణ దయచేసి ఈ విషయంలో ఒక గొప్ప కార్యం చేసి ఇంకెన్నడూ ఎప్పుడు నాయన క్రైస్తవుల జోలికి అనేది రాకుండా మా ఇండియాలో ఇలాంటివి జరగకుండా దయచేసి ఒక మతం నుంచి ఒక మతానికి భేదాలు రేపేటువంటి పరిస్థితి కలిగిన వాళ్ళ పరిస్థితులు రాకుండా నాయకులకి జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. అలాగే మా ఆంధ్ర రాష్ట్రంలో నాయకులు కూడా దయచేసి
ఆ యొక్క మూర్ఖత్వం అనే స్వభావం నుంచి తొలగించి అందరూ ఒకటే అనే మనస్తత్వంతో ప్రేమించి అందరికీ న్యాయంగా నిలబడాలనే స్వభావాన్ని కూడా నాయకులకి దయచేయమని, ఆ విధంగా ప్రభువా అయా నీకు స్తోత్రం చెల్లించుకున్నాను. నీ బిడ్డలందరినీ కాచి కాపాడమని, మరి ముఖ్యంగా కుటుంబానికి ఆదరణ ఓదార్పు దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. సో దేవుడు ఖచ్చితంగా మన అందరికీ న్యాయము చేయనుగాక. అందరు గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మీ అందరికీ దేవుని నామములో మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను.